నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ కోణాలు ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పరిస్థితులు ఎట్లున్నాయి ప్రస్తుతం తెలంగాణలో ఏం జరగబోతుంది తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి దూకుడుకు సంబంధించి నిజంగా ప్రజా పరిపాలన అందించే దిశగా సాగుతుందా లేకపోతే కేవలం అధికారులలో తన యొక్క అడ్మినిస్ట్రేషన్ గ్రిప్లో తెచ్చుకోవడానికి ఈ సాహసాలు చేస్తున్నారా రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారికి ఇచ్చిన బాధ్యతలలో ఎంత మేరకు వారు పనిచేస్తున్నారు దాంతో పాటు తెలంగాణలో మార్పు కోసం తెచ్చుకున్న కాంగ్రెస్ నిజంగా మార్పు దిశగా అడుగులు వేస్తుందా అంటే అనేక అంశాలకు కూడా ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి సమాధానాల కోసం తెలంగాణ సమాజం ఇంకా ఎదురు చూస్తుంది ఇన్ని రోజులు గడిచినా దాదాపుగా 15 రోజులు గడిచినా కూడా ఇప్పటివరకు కూడా సమాధానాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని ఒకంత వ్యక్తం చేస్తుంది అంటూ తెలంగాణ సమాజం నుండి వస్తున్న ప్రశ్నలు సరే ఒకసారి మొత్తానికి తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కథ అనే విషయాన్ని కాస్త లోతుగా మనం విశ్లేషిస్తే కొన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి చూడండి ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ గురించి ఎవరికైనా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ చూడాలన్నా పూర్తి స్థాయిలో కూడా మీరు మీ సెల్లులలో మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ముఖ్యమంత్రి చేయబోయే సాహసాలు ఏంటి దాంతోపాటు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేక విషయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ చేస్తుంది ప్రస్తుతం మార్నింగ్ న్యూస్ కు సంబంధించి కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న అసెంబ్లీలో జరిగిన విషయాలను కూడా కాస్త మనం ఒకసారి చర్చించుకోవాలి ఏం జరుగుతున్నది ఎట్లుంటది అనే విషయానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొదటగా సమస్యల వలయంలోకి వెళ్దాం ఒకసారి చూడండి తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఏం జరిగింది తెలంగాణలో ఎందుకు ఈ విధంగా మారింది ఆటో కార్మికులు గరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిందంటున్న ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు రోజు రోజుకు నిరసన తీవ్రంగా పెరుగుతున్నది ఫ్రీ బస్తో తమ బ్రతుకులు ఆగమవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటో డ్రైవర్లకు జీవన భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు గురువారం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆటోలతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో నినాదిస్తున్న ఆటో కార్మికులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఒకసారి చూడండి ఇది వాస్తవమైన కోణానికి ఎంత దగ్గర ఉందో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది ఒక సంచలనంగా ఇప్పుడు మారుతుంది మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది మొట్టమొదటిసారిగా నిరసన వ్యక్తమైంది అంటే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కాదు కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి కాదు అలా అని మిగతా శాఖల నుంచి కూడా కాదు ఏకంగా ఒక ప్రజల నుంచి అది కార్మిక సంఘాల నుంచి ఆటో కార్మికులకు సంబంధించి చేస్తున్న పోరాటంగా చెప్పవచ్చు సో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఉచిత బస్ అనేది సౌకర్యం కల్పించను ఈ బస్సు ఉచితం అనే దాని మీద ఇప్పటికీ పంచాయతీ కొనసాగుతూనే ఉంది ఈ ఉచితం 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 చాలా మంది కూడా నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోల్ అయింది అది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది ఒక ముసలావిడ ఆర్టీసీ బస్సులో వెళ్తున్న క్రమంలో మీకు బస్సు సౌకర్యం ఎట్లున్నది ఏం కథ అని అడిగితే నా వయసు అయిపోయింది నేను ఆల్మోస్ట్ నేను పోతా కానీ ముందు పిల్లలు యువత వాళ్ళ భవిష్యత్తు ఏంటి అంటూ కూడా ఒక ముసలావిడ అద్భుతమైన ప్రశ్న ఇచ్చింది ఏంది అంటే ఇప్పుడు ఈ బస్సుకు సంబంధించి ఇంధనం కానీ దాంతో పాటుగా డ్రైవర్ యొక్క జీతం కానీ డ్రైవరు కండక్టర్ ఇద్దరు వస్తాడు తర్వాత డిపోలకు సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాలుగా మీరు ఆలోచిస్తే 1 కాదు 2 కాదు అనేక ప్రశ్నలకు కూడా సమాధానం దొరకని పరిస్థితి ఏంది సబ్సిడీ రూపంలో వచ్చింది అని చేస్తున్నారు ఇక కొంతమంది సన్నాసులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో ప్రభుత్వానికి సంబంధించిన వైద్యానికి సంబంధించి రావడం వల్ల ప్రైవేటు బస్సులకు ఏమన్నా వచ్చిందా లేకపోతే ఉచిత విద్య రావడం వల్ల ప్రైవేటు స్కూళ్ళకి ఏమన్నా వచ్చిందా అని కొంతమంది సన్నాసులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు వాస్తవ కోణం ఏంటి ఈడ ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు ఉచిత ప్రయాణం అనగానే మహిళా సంఘాల మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు కదా అదే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెప్తుంటే ఎందుకు వాళ్ళ పిల్లలను తోలడం లేదు
అదేవిధంగా ఏదైనా అనారోగ్యం వస్తే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కానుండి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసర్లందరూ ఎందుకు ప్రభుత్వ దాకా పోతలేడు? ఈ విషయాన్ని మర్మం తెలియని మూర్ఖులు మాట్లాడే మాటలు అన్నట్టు అవన్నీ. నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక పార్టీకి కొమ్ముగోసే ఆ జర్నలిజానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా కేవలం వాళ్ళని ఏమంటారంటే పార్టీలకు భజన చేసే ఛానళ్లుగా చెప్పవచ్చు. కానీ నేనేమంటున్నానంటే గతంలో తెలంగాణ రాష్ట్రం అంటే 2014 నుంచి 2023 వరకు నమస్తే తెలంగాణ టీ న్యూస్ పేపర్ను చూస్తే ఇది ప్రభుత్వాన్ని భజన ఛానల్ వాళ్ళదే అది ఇదని అన్నారు. ఈ రోజు ఇన్ని రోజులు ప్రశ్నించిన గొంతుకలు కూడా ఇప్పుడు మరి మూగపోయినాయి. అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అవన్నీ కూడా మరో నమస్తే తెలంగాణ మరో టీ న్యూస్ లా మారిపోయినాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రశ్నించడం మానేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. వాస్తవ కోణాలను బయటికి తీసుడు బంద్ చేసినాయి. అందుకే నేను చెప్తున్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు చూడుర్రి, వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తానికి ఆటో డ్రైవర్ల జీవితం అయితే రోడ్డు మీద పడ్డది, వాళ్ళ బతుకులు ఆగమైపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్కి సంబంధించి తాను ఆటో డ్రైవింగ్కి సంబంధించి ప్రతిరోజు ఒక 1000 నుంచి 1500 ఇంటికి తీసుకెళ్లలేక 300 నుంచి 500 లోపు తీసుకెళ్తూ వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి వాళ్ళ రూమ్ రెంట్లకు సంబంధించి అనేక అవస్థలు పడుతున్నారంటూ ఆటో కార్మికులు చెప్తున్నారు. సరే, ఒక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ సంబంధించిన మాఫియా కానీ ప్రైవేట్కు సంబంధించిన వైద్యానికి సంబంధించి ప్రైవేట్ స్కూళ్లను పూర్తిగా తొలగించి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వైద్యానికి సంబంధించి అందిస్తున్నది అంటే ఒక అర్థం ఉన్నది. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఆల్రెడీ ఆర్టీసీకి సంబంధించి లాస్ట్ లో అంటే సబ్సిడీ రూపంలో డబ్బులను మేము రిలీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది నష్టాలలో ఉండి మళ్ళీ దానికి ఇచ్చే ఆ సబ్సిడీ పైసలు మళ్ళీ ఎక్కడి నుంచి లోన్ తీసుకొస్తారు, లేకపోతే ఎవరి మీద భారం మోపుతారు అనే విషయానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఛానళ్లు మూగవైనాయి. అదే నాకు బాధ అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నేను ప్రశ్నించే గొంతుకను నా లొట్టపీసును అని చెప్పిన ఛానల్ అన్ని కూడా ఇక ఏమైపోయినాయి అనేది మీకే తెలిసిన విషయం. రైట్, ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ప్రతి చోట కూడా ఏ ఒక్క డ్రైవర్ను కదిలించినా కూడా కన్నీళ్ల విధనే. కొంతమందికి నడువు నొప్పులు కానీ, కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉన్నా, కొంతమంది కుటుంబ సమస్యలు ఉన్నా, ఏదున్నా కూడా తన జీవితాన్ని తమ బ్రతుకులను పూర్తి స్థాయిలో బ్రతుకు జట్కా బండి ఈగడం కోసం వాళ్ళు చేస్తున్న సాహసం అంతా ఇంత కాదు. ఆటో డ్రైవర్లు చాలా మంది కూడా వాళ్ళు పడుతున్న బాధలు వెదలు అంతా ఇంత లేవు. రైట్, మొత్తానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక దాంతో పాటుగా రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి గడ్డం ప్రసాద్ను తోడ్కొని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం నూతన స్పీకర్ కు పుష్పగుచ్చాలు అందజేసే శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి నిన్న మన తెలంగాణ అసెంబ్లీ స్పీకరు ఎవరో తెలుసు కదా, గడ్డం ప్రసాద్ కు సంబంధించి నూతన స్పీకర్ గా అయినారు. దాంతోపాటు ఇక రేవంత్ రెడ్డి అయితే శుభాకాంక్షలు తెలిపిల్లు. దాంతోపాటు విపక్ష పార్టీకి సంబంధించి ఇటు ఎమ్మెల్యే ఎవరు కేటీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపిన పరిస్థితి. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కొత్తది తీసుకున్నారు. ఏంది అంటే కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి చూడండి. ఇది ఎయిర్పోర్ట్ మెట్రో రూట్ మార్పు, శంషాబాద్ వరకు న్యూ అలైన్మెంట్ అంటూ కూడా చూడొచ్చు. ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ మీదుగా మార్గం. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ. ప్రజాభవన్లోనే సీఎం క్యాంప్ కార్యాలయం. మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి రాయదుర్గం మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన మెట్రో లైన్ ప్రాజెక్టు అలైన్మెంట్ ను మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాయదుర్గానికి బదులుగా పాతబస్తీలోని ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ కు మెట్రో నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ ను మెట్రో రైలు మార్గాన్ని మార్చాలని నిర్ణయించామని తెలిపారు. ఫలక్నామా మీదుగా శంషాబాద్ కు వెళ్లే దారి దగ్గరవుతుందని, నిర్మాణ ఖర్చు తగ్గుతుందని చెప్పారు. అలాగే టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల వ్యవహారంపై సింగిల్ జడ్జితో కూడా విచారణ జరిపించేందుకు రంగం సిద్ధం చేసిర్రు. దానికి సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా చూస్తున్నాం. అయితే దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది. తెలంగాణ ప్రజలరా ఆలోచించండి. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త అంశం కూడా వస్తున్నది. ఎందుకు అంటే
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ మెట్రో ఎట్లా రాయదుర్గం మీదుగా పోయిన పరిస్థితి కనబడ్డది. అయితే ఇప్పుడు దీని రూటు మార్చడం వల్ల రియల్ ఎస్టేట్ కానీ ఇతరత్ర ఆ ఏరియాలలో దెబ్బతింటాయి. కేవలం స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే రాయదుర్గం టు ఎయిర్పోర్టుకు సంబంధించి సౌకర్యాలు కల్పించాలి కానీ వాస్తవానికి మాత్రం అలాంటిది ఏదీ లేదు అనే విషయానికి సంబంధించి కూడా తేటతెల్లమవుతున్న పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణలో గత ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదంటే మొత్తానికి రాయదుర్గం మీదుగా మాత్రం పక్కన పెట్టింది. పూర్తి స్థాయిలో ఫలక్నామా లేదా ఎల్బీ నగర్ మీద దగ్గర ఉంటుంది, నిర్మాణ ఖర్చులు కూడా తగ్గుతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక మరో అంశం ఏంటంటే టీఎస్పీఎస్సీ మీ అందరికీ తెలిసిన విషయమే. టీఎస్పీఎస్సీకి సంబంధించి జనార్దన్ రెడ్డి రాజీనామా, సభ్యుల రాజీనామాకు సంబంధించి వాళ్ళు మొన్నటి వరకు హడావిడి చేసిన పరిస్థితి చూసాం. కానీ టీఎస్పీఎస్సీ సభ్యులు చైర్మన్కు సంబంధించి రాజీనామా కాదు, సింగిల్ జడ్జితో విచారణ జరిపి అందులో దోషులు ఎవరు, అసలు దొంగలు ఎవరు, దానికి సంబంధించిన సభ్యులు ఏం చేసిళ్ళు, మరి చైర్మన్ ఏం చేసిండు అనే విషయాన్ని తెలంగాణ నిరుద్యోగుల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన పాత్ర పోషించింది ఈ ఎయిర్పోర్ట్కు సంబంధించి మెట్రో రైలు అనేది చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతో పాటుగా మరొక అంశం, కేసీఆర్ భద్రత కుదింపు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడికి కేవలం వై కేటగిరీ భద్రత. కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రులకు 2+2, మాజీ ఎమ్మెల్యేల నుంచి గన్మెన్లు వాపస్. భద్రత ముప్పు లేదని పోలీస్ శాఖ అంచనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మొత్తానికి కేసీఆర్ భద్రత కూడా కుదించిల్లట. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడికి కేవలం వై కేటగిరీ భద్రత మాత్రమే కల్పించిండ్రు. ఇక దాంతో పాటు మాజీ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేటీఆర్ కు 2+2 అంటే తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ముప్పు లేదని పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే పోలీసులు అంచనాకు వచ్చిన తర్వాతనే భద్రత అనేది వాపస్ తీసుకున్నారు అనేది మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక మధుర మసీదుపై సర్వే, షాహీ ఈ దర్గా పైన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు. శ్రీకృష్ణ జన్మస్థలంలో మందిర మసీద్ వివాదం. మసీద్ కింద మందిరం ఉందంటున్న పిటిషన్లు, పలు పిటిషన్లు కలిపి విచారించిన న్యాయస్థానం తన పర్యవేక్షణలోనే అధ్యయనానికి హైకోర్టు ఓకే. అడ్వకేట్ కమిషనర్ నియామకానికి అనుమతి. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న మసీద్ కమిటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మధుర మసీదుపై సర్వే అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఆ మసీదులో శ్రీకృష్ణునికి సంబంధించిన జన్మస్థానంలోనే మందిర మసీదు అయితే మసీదు కింద మందిరం ఉన్నట్లుగా కూడా ఆ పిటిషనర్లు అయితే పేర్కొన్న పరిస్థితి. దానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇంకేమున్నది, ఇక సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. సాగర్ నుంచి నీటి విడుదలపై చేతులెత్తేసిన నీటిపారుదల శాఖ. యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేమంటూ అధికారులు. గత యాసంగి కంటే ఈసారి రాష్ట్రంలో తగ్గనున్న సాగు విస్తీర్ణ. వివిధ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకే సాగునీరు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 కింద 11.55 లక్షల ఎకరాలకు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది అంటే క్రాప్ హాలిడే ప్రకటించే దిశగా ఉందట. సాగర్ నుంచి నీటి విడుదలపై చేతులెత్తేసిందట నీటిపారుదల శాఖ. యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్పిర్రు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. దీనికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రాజెక్టులు కట్టాం, ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తున్నామనే ఒక వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడా నమ్మలేదు. కానీ వాస్తవ కోణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి వచ్చింది అంటే ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా అంటూ కూడా నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక దాంతో పాటుగా 14 మంది ఎంపీల సస్పెన్స్. పార్లమెంట్లోకి దుండగుల చొరబాటుపై ఉభయ సభలలో ప్రతిపక్షాల ఆందోళన. కార్యకలాపాలను స్తంభింపజేస్తున్న సభ్యులు. కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని పట్టు. లోక్సభ నుంచి 11 మంది సభ్యుల సస్పెండ్. రాజ్యసభలో డెరెక్ ఒబ్రియాన్ పైన కూడా చర్య. పార్లమెంట్ భద్రత నా బాధ్యత స్పీకర్ అంటూ చూడు, ఇది చర్చించే అంత విషయం కాదు. రాజ్నాథ్ పట్టు విడువని విపక్షాలు, దిగిరాని సర్కారు, ప్రివిలెన్స్ కమిటీకి ఓబ్రియన్ వ్యవహారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన. మొత్తానికి నిన్న ఏదైతే స్మోక్ సంబంధించిన స్ప్రే ఒకటి తీసుకెళ్ళి కదా, దానికి సంబంధించి దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళి ఎట్లా దుండగులు వస్తారు, ఇది ఒక పార్లమెంటుకు సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ పార్లమెంట్లో మరి ఈ విధంగా ఉంటే పరిస్థితి ఏంది అంటూ కూడా వాళ్ళు చాలా రకాలుగా కూడా
ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడ్డది. దానిలో భాగంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడంతో మరి ఇట్లయితే ఎట్లా అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడ్డది. దానికి సంబంధించి ప్రస్తుతం ఇది ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే 14 మంది ఎంపీలకు సంబంధించి సస్పెండ్ గురైందంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసి అట్లా ఎట్లా వస్తారు ఇక్కడికి అనేది ప్రధానంగా కూడా వాళ్ళు చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడ్డది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ పరిస్థితికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లుండబోతున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన ప్రధానమైన అంశం కూడా కనబడ్డ పరిస్థితి కనబడ్డది. సో దీనికి సంబంధించి చూసాం. ఇక మొత్తానికి మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. దానికి సంబంధించి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి ఒకసారి చూడొచ్చు. జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి, పథకాల ఫలాలను ప్రచారం చేయాలి. ఏంది I&RPR రివ్యూలో మంత్రి పొంగులేటి రాష్ట్రం ప్రభుత్వ మంత్రిగ్ల మ్యాగజైన్లపై సమీక్ష ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంపై సూచనలు అంటూ కూడా చూడొచ్చు. జర్నలిస్టులు వీళ్ళు ఏమని చెప్తున్నారండి? జర్నలిస్టుల సంక్షేమానికి దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మీ అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా ఏర్పడిన తర్వాత సచివాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని పెట్టిన సెక్రటరియట్లో అక్షరాల ఒక ఎమ్మెల్యే ఒక సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మీద దాడి చేస్తూ గల్లా పట్టుకొని నిన్ను చంపేస్తా అంటూ కూడా బహిరంగంగా పోలీసుల సమక్షంలో బెదిరిస్తే చర్యలు తీసుకున్నారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇప్పుడు జర్నలిస్టుల సంక్షేమం అని ఎందుకీ కపట ప్రేమలు? కన్న తల్లికి బువ్వ పెట్టినట పిన్న తల్లికి ఏదో కొనిస్తా అన్నట్టున్నది వీళ్ళ ముచ్చట. జర్నలిస్టుల సంక్షేమం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే మీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే ఒక జర్నలిస్టులపై గల్లా పట్టుకున్నప్పుడు ఎక్కడ ఉన్నారు సార్ అని అడుగుతున్నారు జర్నలిస్టులు. ఏం జర్నలిస్టుల సంక్షేమం? ఆఖరికి నిన్న మీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏమంటున్నాడో తెలుసా? ఇగో చూపెడు తినూరు తెలంగాణ ప్రజలారా, వీళ్ళ ఎమ్మెల్యేనే ప్రస్తుత IT శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నాడు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేక పోస్టులు పెడతానట. ఇగో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి బాబుకి జూమ్ చే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక పోస్టులు పెడితే ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ఏం చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది చూసారు కదా. సో సోషల్ మీడియాకి సంబంధించి ఇగో ఇది ఒక్కసారి చూడరు తెలంగాణ ప్రజలారా. నిన్న వీళ్ళ IT మంత్రి చెప్పిన ముచ్చట్లేవి. ఇగో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఇది జర్నలిస్టులకు సంబంధించి అంటే సోషల్ మీడియాలకు సంబంధించి ఇది వీళ్ళ శ్రీధర్ బాబు చెప్పింది. ఇక ఇక్కడ ఏమంటున్నారు? జర్నలిస్టుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగిన మైనంపల్లి రోహిత్ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక జర్నలిస్ట్ గల్ల పట్టుకోలేదా? సెల్లార్లో కూడా బెదిరించలేదా? తాను ఆందోళన గురి కాలేదా? అక్కడున్న జర్నలిస్టులందరూ ఓదార్చే ప్రయత్నం చేయలేదా? ఇది వాస్తవం కాదా? దీని మీద మీరు దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఏదో చెప్పుడు కాదు. ఇక ఆర్టీసీకి 374 కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి తొలి సంతకం. మహాలక్ష్మి సబ్సిడీలో భాగంగా ఆయనతో పాటు పలువురు మంత్రులుగా బాధ్యతలు ఛాంబర్లోకి ఎంట్రీ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఆర్టీసీకి 374 కోట్ల రూపాయలండి. ఇవి మళ్ళీ ఎవరి మీద? మళ్ళా మన మీదనే ఏదో ఒక రూపంలో మోపుతారో మీరు చూడాలి. భవిష్యత్తు అని చెప్తున్నా నేను. ఈ భవిష్యత్తులో మన మీద భారం పడబోతున్నది. ఆర్టీసీకి సంబంధించి 374 కోట్ల రూపాయల ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్టీసీకి సంబంధించిన ఫండ్ విషయంలో ఇప్పుడు జరిగే అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఒకటి జరుగుతున్నది. ఇక్కడ ఏం జరుగుతున్నది? 374 కోట్ల ఫండ్ ఏదైతే రిలీజ్ చేసిలో ఆ ఫండ్కు సంబంధించి మళ్ళీ మన మీదనే ట్యాక్స్ల రూపంలో వస్తాయి. ఎందుకంటే ఇది బట్టి విక్రమార్క ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు, లేకపోతే ఇంకో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. 374 కోట్లు తెత్తప్పన్న దేవాలే, లేకపోతే మన మీద ట్యాక్స్ల రూపంలోనన్నా ఇవ్వాలి. అంతకు మించి ఇంకా వేరే ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఇక క్యాంప్ ఆఫీస్ షెడ్ అయినా సరే తక్కువ ఖర్చుతో కట్టించుకుంటా, ఆడంబరాలు అవసరం లేదు, రాష్ట్రంలో ఎక్కడ 24 గంటల కరెంటు సప్లై లేదు, వచ్చే నెలలో కొత్త హైకోర్టు భవనానికి శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అయితే నేను ఒక మాట చెప్తున్నా ఇన్నూరు తెలంగాణ ప్రజలారా, ఏం చెప్తున్నా అంటే మీరు ప్రగతి భవన్ అయితే మనం పోయినాం కదా,
ఈ ప్రగతి భవన్లో మీరు స్ట్రేట్గా ఇగో ఇది మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్కి సంబంధించి ఇక్కడ ఇదివరకు ఇగో ఇదంతా కంచు, ఇగో ఇట్లా కంచు ఉండే, ఈ కంచు ఉండే, ఇది మెయిన్ రోడ్, ఇదంతా బద్దలు కొట్టిల్లు. ఓకేనా? ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఈ దారి ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇగో గిట్ల అయిపోతుంది. ఇక్కడ ఇది ఇగో ఇక్కడ ఎదురుంగ పోగానే ఇక్కడ అద్భుతమైన హాల్ ఉంటుంది. దీని తర్వాత ఇందులో మళ్ళీ ఇక్కడ ఒక అద్భుతమైన హాల్ ఉంటుంది. దాని తర్వాత ఇగో ఇక్కడ మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉండే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఆడంబరాలు లేకపోతే ఇతరత్ర కాదు, నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను. దీంట్లో నివాసం ఉండొచ్చు, దీంట్లో నివాసం ఉండొచ్చు, దీంట్లో నివాసం ఉండొచ్చు. క్లారిటీ ఇది. ఉండదలుచుకుంటే ఆడంబరాలకు పోకుండా నిడారంబరంగా ఉండడానికి, ఇక్కడ నివాసం ఉండడానికి ప్రగతి భవన్లో 3 రకాల బిల్డింగులు ఉంటాయి. అది అద్భుతంగా కట్టడం చేసిల్లు. నాకు తెలిసింది గతంలో నవాబు నిజాం కాలంలో గచ్చిన కట్టడాలకు సంబంధించి ఎట్లా గచ్చిల్లో ప్రస్తుత తెలంగాణలో వచ్చిన తెలంగాణలో మన మాజీ ముఖ్యమంత్రి కూడా అంత అద్భుతంగా గచ్చిండు. ఇక్కడ బట్టి విక్రమార్క ఉన్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇక్కడ ఇంకోలు కూడా ఉండొచ్చు. మాంచి ఎంతమంది ఉంటారు? ఒక కుటుంబ సభ్యులకు సంబంధించి 5 నుంచి 10 మంది వేసుకుంటాను నేను. తక్కువ 15 మంది, 20 కుటుంబాలు వేసుకున్నా ఉండొచ్చు. అద్భుతంగా ఉన్నది. వాళ్ళు ఉండాలంటే ఉండొచ్చు. నేను చెప్తున్నా కదా, అది వాస్తవమైన విషయం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం నేను ఆడంబరానికి పోను, నిడారంబరంగానే జీవిస్తా అని చెప్తున్నారు. మరి చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఏం కథ అనేది. ఇక ఇదో కథ. తెలంగాణలో పాపం నేను చదువుకొని ఎందుకు చదువుకున్నారా అని అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. అదేందో అర్థం కాదు. తెలంగాణలో మహిళా ఐఏఎస్ ఆఫీసర్లకు అంత ప్రియారిటీ ఎందుకో నాకు ఇప్పటికీ సమాజానికి పెద్ద ప్రశ్న ఇది ఏంది అంటే ఒక మిలియన్ల ప్రశ్న. ఇప్పుడు నాకైతే ఒక మిలియన్ల ప్రశ్న ఇది. నాకు ఒక్క ప్రశ్న కాదు, మిలియన్ల ప్రశ్న. ఎందుకు అంటే గతంలో ముఖ్యమంత్రికి సంబంధించి CMPROకు సంబంధించి సెక్రటరియట్లో స్మితా సబర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉండే. ఆ తర్వాత ఇప్పుడు అమ్రపాలికి సంబంధించి మళ్ళీ తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడ్డది. నేనేమంటున్నా అంటే తెలంగాణలో చాలా మంది ఐఏఎస్లు తెలుసు నాకు. యావత్తు దేశవ్యాప్తంగా దాదాపుగా 132 మంది ఆఫీసర్లకు తెలుసు. దాంట్లో ప్రధానంగా కూడా ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి అందులో నా మిత్రులు కూడా అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ. నేను చెప్పదలుచుకుంటే వాళ్ళకున్న నాలెడ్జ్ సూపర్గా ఉంటుంది. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి మహిళా ఐఏఎస్లకు ఎందుకు ఇంతగా పెద్దపీట వేస్తారో నాకు ఇప్పటికైతే మిలియన్ల ప్రశ్న ఇది. నాకు ఒక్క ప్రశ్న, మిలియన్ల ప్రశ్న. 2014 నుంచి ఇప్పటి వరకు మిలియన్ల ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ 2 మిలియన్లు అయిపోయింది. HMDA జాయింట్ కమిషనర్గా అమ్రపాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా బాధ్యతలు సైతం, ట్రాన్స్కో జెన్కో CMDగా విద్యుత్ శాఖ సెక్రటరీ ముర్తాజ్ రిజ్వీ, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా శైలాజ్ రామయ్యర్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు, అగ్రికల్చర్ డైరెక్టర్గా బి గోపి. ఒకే రోజు పలువురు ఐఏఎస్ల బదిలీలలో రేవంత్ మార్క్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. సీనియర్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు తెలంగాణలో, ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మా అంటే వీళ్ళది నాకు తెలిసి 2011 బ్యాచ్ అనుకుంటా. అంతకు మించి మరి తెలియదు. సహజంగా నేనైతే 2011, ఇంకెక్కువేమో తెలియదు. కానీ ఇంతకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. మరి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ ఎందుకు పక్కన పెడుతున్నారు అనేది మిలియన్ల ప్రశ్న అని నేను చెప్పిన. దానికి సంబంధించి సమాధానం ఎక్కడి నుంచి అయినా వస్తే ఒకసారి నాకైతే నా నెంబర్ అనేది కదా అక్కడ సెండ్ చేయండి. రైట్. ప్రధాన అంగన్వాడీలో మినీ సెంటర్లు ఫైళ్లపై సంతకం చేస్తున్న మంత్రి సీతక్క. ఫైళ్లపై మంత్రి సీతక్క తొలి సంతకం. 13,500కు పెరగనున్న వేతనం అంటూ కూడా ప్రధానంగా కూడా హైలైట్ చేసిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది ప్రధాన అంగన్వాడీల మినీ సెంటర్స్ కు సంబంధించి 13,500 రూపాయలకు సంబంధించి వాళ్ళ వేతనం పెరిగిందట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడ్డది. ఇక దాంతో పాటుగా కాళేశ్వరం ఫియర్, మేడిగడ్డను సందర్శిస్తామన్న మంత్రి ఉత్తమ్, అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ప్రాజెక్టు పేరు వింటేనే ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్లలో దడ. మరోసారి స్టడీ కోసం సెంట్రల్ టీం రెడీ. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కోసం వెయిటింగ్. డిజైన్ నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు దర్యాప్తు. కాంట్రాక్ట్ సంస్థలలోనూ గుబులు మొదలు. లోపాలు బయటకొస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని టెన్షన్. ఎవరిపైన చర్యలు ఉంటాయో అధికారులలో ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చాలా సందర్భాలలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. ఏమిని అంటే కాళేశ్వరం పేరు వింటేనే ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు భయపడుతున్నారు. తొలి సమావేశంలోనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసర్లకు రులకిచ్చారు. త్వరలోనే ప్రాజెక్టు సందర్శిస్తామని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేయడంలో
పలు లోపాలు బట్టబయలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో మరోసారి లోతైన అధ్యయనం చేసేందుకు కూడా సిద్ధమైతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా కూడా మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి సంచలనంగా కూడా మారిన పరిస్థితి కనబడ్డది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా కూడా ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంట్లో లోపాలు, దీంట్లో ఏంది 30,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు ఎట్లా మారింది, మరి కాంట్రాక్టులకు ఏ విధంగా లాభం చేకూరింది, ఎవరెవరు లాభాపేక్షతోని పనిచేస్తారు, వాస్తవ కోణాలు ఏందనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ఈయన శాఖగా ఆయననే తీసుకున్నాడు కాబట్టి అదే. ఇక ధరణిలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు, అందుకు కారణాలు ఏంటో, ఫోల్టర్ దందాపై సర్కార్ ఫోకస్, అధికారుల సంతకాలపైన అనుమానాలు, అక్రమాల లెక్కలు తీసేందుకు సిద్ధం, క్లాసిఫికేషన్ మార్పునకు కారణాలేంటి, ఫోరెన్సిక్ కమ్యూనిటీ ఆడిటింగ్లకు సర్కార్ నిర్ణయం, లెక్కలన్నీ ప్రజల ముందు ఉంచేలా కార్యాచరణ, బయటపడున్న బిగ్ పొలిటీషియన్ భాగోతం, రియల్ ఎస్టేట్ కంపెనీలలో వణుకు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ధరణి ధరణి ధరణి, ఓ ధరణి ఏంది నీ సంగతి అని నేను అడిగితే ఏమని చెప్పిందంటే, రూపాయి నీకు ఇస్తే ఏం చేస్తావు అంటే రూపాయి నేను కుదబెట్టి మళ్ళీ నీకు మరో రూపాయిని అందజేస్తా అని అన్నదట. కానీ ధరణి ఏం చేస్తావు ధరణి అంటే, భార్యాభర్తల మధ్య పంచాయతీ పెడతా, అన్నదమ్ముల మధ్య కొట్లాడుతూ పెడతా, అక్క చెల్లెల మధ్య పంచాయతీలు పెడతా, పాలోడు పగోడు మధ్య గొడవలు పెడతా, వాడోడు వానోడు వీనోడు కానోడు అందరి మీద పంచాయతీ పెట్టి పోలీస్ స్టేషన్ పోతా, పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతా, అక్కడ నుండి మళ్ళీ కలెక్టర్ ఆఫీసు పోతా, ఆడ కంప్లైంట్ చేపిస్తా, అక్కడ నుండి ఆత్మహత్య ప్రయత్నాలు చేపిస్తా, అక్కడ నుండి బతుకులన్నీ రోడ్డు మీద పడేస్తా అని అన్నదట ధరణి. ఎందుకన్నదో తెలుసా, ధరణిలోని లోపాలు గట్లున్నాయి. ఇది ఇంతసేపు నేను చెప్పిందంట సామాన్యుడి వ్యధ అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కూడా మీరు ధరణిలోని అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లో అంటే అధికారం ఉంటే ఏమైనా అవుతుంది, అధికారం ఉంటే ఏదైనా చేస్తారో, అధికారంలో ఏమైనా చేయొచ్చు అనడానికి ప్రధానమైన కారణం ఉదాహరణ ఇగో ఈ ధరణి వెబ్సైట్. ఈ ధరణి వెబ్సైట్ వల్ల ఇప్పటి వరకు తెలంగాణలో ఎంతమంది లాభపడ్డారు, ఎంతమంది నష్టపోయిలు, ఏం జరుగుతున్నది అనేది ప్రభుత్వమే లెక్కలు తీయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూడాలి. ఏంది అంటే రాష్ట్రంలో సిటీ మినహా ఎక్కడ 24 గంటల సరఫరా లేదు. సగటున 12 నుంచి 14 గంటలు మాత్రమే వస్తున్నది. మరికొన్ని గ్రామాలలో 12 గంటలు కూడా ఉండడం లేదు. విద్యుత్పై రివ్యూ సందర్భంగా అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారండి. హైదరాబాదు సిటీ తప్ప ఎక్కడ 24 గంటల కరెంటు రావట్లేదు. 24 గంటల కరెంటు రాకపోవడం వల్ల ఏం జరుగుతున్నది అనేది చాలా క్లారిటీగా చెప్పిండు. గతంలో కూడా నల్గొండకు సంబంధించి ఎంపీగా కొనసాగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత మంత్రికి సంబంధించి కూడా ఏంది లాంగ్ బుక్ లో ఏఈలకు సంబంధించిన నోట్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని వాస్తవాలను బయటికి తీసే ప్రయత్నం చేసిండు. అందులో 12 గంటలకు 11 గంటలకు 1 గంట ఎక్కువ చూపెట్టినా కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పిండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని నిరూపించే ప్రయత్నం చేసిండని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీరు ఇంకొక అంశాన్ని మాత్రమే చూసారు. ఏంది, మీరు కేవలం మన ఏది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే చూసినాం. కానీ సీతారామ ప్రాజెక్టు రీడిజైన్లో కూడా అన్ని లోపాలే. హెడ్ వర్క్ పూర్తి చేయకుండా కాలువలు తవ్వితే ఏం ఫాయిదా? మంత్రి ఉత్తమ్ పెండింగ్ ప్రాజెక్టులకు 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వాలి. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్లో పెట్టాలి. ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు బట్టి. నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు అంటూ కూడా వెంకటరెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. బయటపడతాయి, తవ్వుతున్న కొద్దీ బయటపడతాయి. బీఆర్ఎస్ నేతలల్లా నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఎదురుంగా కనబడితే వాళ్ళ పంచలు తలుసుడు గ్యారంటీ. వాళ్ళ మీద రిపోర్ట్లు వస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది ఇక మళ్ళొక్క అంశం. ఇక చూడరు, దగ్గర నుండి చూడరు ఏం జరుగుతున్నదని. దందాలు బంధు, ఆగిన ఇసుక మట్టి మరం అక్రమ రవాణా. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు గప్చెప్పు. రంగంలోకి దిగిన ఆఫీసర్లు పోలీసులు, ఎక్కడికక్కడ కేసులు. మొన్నటిదాకా దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమ టైం నడవడం లేదని సైలెంట్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి రిజర్వాయర్ల పేర్లతో అమ్ముకునేటోళ్లు. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు జిల్లాలోని చెరువులను కొందరు బీఆర్ఎస్ లీడర్లు చెరపట్టారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో
వందలాది చెరువులకు సంబంధించి కూడా మట్టిని తవ్వి వాటి స్వరూపాన్ని మార్చేస్తారు. ప్రధానంగా మహబూబ్ నగర్, జడ్చెల్ల, దేవరకంద్ర, నాగర్ కర్నూలు నియోజకవర్గాల పరిధిలోని 900 చెరువుల నుంచి నల్ల మట్టిని తవ్వి ఉందాడపూర్, కర్వేనా, వట్టం తదితర రిజర్వాయర్ల పేర్లతో అమ్ముకుని వేల కోట్లు సంపాదించారు. ఇక కొందరు చోటా మోటా లీడర్లు ఇటుక బట్టీలకు అమ్ముకున్నారు. ప్రస్తుత సర్కార్ ఆదేశాలు ఈ మట్టి దందాను బంద్ పెట్టేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఒండ్రు మట్టి కోసం చెరువులను ధ్వంసం చేశారనే డేటాను కూడా పాలమూరు ఆఫీసర్లు 3 రోజులుగా స్వీకరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు ఇప్పుడు చెరువుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్పలే ఏమని, ఇప్పుడు బీఆర్ఎస్కు నేను పెట్టిన టైటిలే అదిరా నాయన, నేను చెప్తున్నా కదా, ఇగో నేను పెట్టిన టైటిలే అది. ఇక చూడు దీని జూమ్, బీఆర్ఎస్ నేతలలో భయం, రహస్య విచారణలు. ఎందుకు పెట్టిన ఈ టైటిల్ అంటే వాస్తవ విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పడానికి. బీఆర్ఎస్ నేతలలో భయం, రహస్య విచారణ ఎక్కడి నుంచి అంటే ఇగో ఇక్కడ నుంచే దందాలు మొదలైనవి. ఏం జరుగుతున్నది, దందాలు గప్చిప్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఇగో ఈ మట్టి చూడుర్రి, ఇగో ఇది చూస్తున్నారు కదా, ఇగో ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాజెక్టుల పేరుతో వీళ్ళు తీసుకుని వీళ్ళ సొంతంగా అమ్ముకున్నారండి. దీనికి సంబంధించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు ఏమీ అనలే, ఎక్కడోళ్ళు అక్కడ గప్చిప్గా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరి పంచలు నడిచే టైం అవుతుంది. రహస్య విచారణ తెలంగాణలో కొనసాగుతుంది. సో దీంతో ఎవ్వరు ఏమీ చేయలేరు, గుర్తుపెట్టుకోర్రి. ఏం జరిగినా కూడా ఏమవుతుంది, ఏం కథ అనేది కూడా మనం ఏం చేయాల్సిందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఆజ్కి బాత్ ఒకసారి ఆజ్కి బాత్ చూద్దాం. ఆజ్కి బాత్, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలపైన ముందుగా కసరత్తు జరగాలి, లేదంటే కొన్ని పథకాల అమలు గందరగోళానికి దారితీయవచ్చు. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో మిగిలిన పథకాలు కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా సమగ్ర సర్వే అనంతరమే అమలు చేయాలి. నాయకులు అంటే ముందు చూపు ఉండాలి. ఇందిరాగాంధీల గరీబీ హఠావో, ల్యాండ్ సీలింగ్ వంటి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చాలి తప్ప తాత్కాలికతాలతో తడబడకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజంగా ఉచితం అనేది మీరు ఇస్తే, ఉచితాలనే ఇవ్వదలుచుకుంటే, ఉచితం అనేది నిజంగా తెలంగాణ ప్రజల ముంగట పెట్టదలుచుకుంటే ఉచితాలు ఇవ్వండి, తప్పులేదు. ఏ విధంగా ఇవ్వాలి, దాని నుండి ఆ సంస్థ మనుగడ కొనసాగించే అంత ఆర్థిక లావాదేవీలు రావాలి. ఎంతో కొంత 10 రూపాయలు వచ్చే కాడ 15 రూపాయలు వచ్చే విధంగా, 10 రూపాయలు అన్నింటికి పోను 5 రూపాయలు మిగలాలి. ఏ విధంగా ఉండాలి ఇవి ఉచితాలు అంటే, వారికి వారు స్వయం ఉపాధిని కల్పించుకునే విధంగా ఉండాలి. చాలా మందికి ఆర్థిక స్వావలంబన రావాలి. ఇప్పుడు నేతలు అనేవారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి, ముందు చూపుతో ఆలోచించాలి. ఈ రోజుతో ఇక్కడితోనే అయిపోయింది, లేకపోతే ఈడితోనే ముగుస్తుంది అనేది ఉండదు. శాశ్వత పరిష్కారం కంపల్సరిగా చూపాలి. లేట్ అయినా పర్వాలేదు, కాస్త ఓపిక మేము పడతాం, కానీ శాశ్వత పరిష్కారం కావాలి. నేను చెప్తున్నా కదా, శాశ్వత పరిష్కారం లేకపోతే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఇక చూడుర్రి, ఆ భూములు హెచ్ఎండిఏవే ఏంది, శంషాబాద్లోని 181 ఎకరాల భూ వివాదం, దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు యత్నం. భూ అక్రమదారుల పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు. తప్పుడు పత్రాలు సృష్టించారని గుర్తించిన న్యాయస్థానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే, ఎక్కడ భూమి కనబడితే అక్కడ బకాసూర్ల లెక్క, అక్కడ దొంగల లెక్క, సన్నాసుల లెక్క, భూ బకాసుల లెక్క మేస్తున్నారండి. నాకు తెలిసి ఇప్పుడు రహస్య విచారణ దాదాపుగా 28 ఏజెన్సీలు అనుకుంటా, 46 ఏజెన్సీలు తిరుగుతున్నాయి. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టిండు. ఏదైనా జరగచ్చు, ఏమైనా కావచ్చు, మీరు గుర్తుపెట్టుకోరు. ఏదైనా జరుగుతుంది, ఏదైనా జరగచ్చు, ఎట్లయినా జరగచ్చు, ఏమైనా అవడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. దర్జాగా చెరువు కబ్జా, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కనుసన్నలలో కొనసాగుతున్న నిర్మాణం. అమీన్పూర్ మున్సిపాలిటీ వాణినగర్ లో పెట్టరేగిపోతున్న కబ్జాదారుల అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు, అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని వైనం. ఎన్జిటి ఆదేశాలు బేఖాతార్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నన్ను అడిగితే ముఖ్యమంత్రి పేషీలో ఒకరు ఉండాలి. ఆయన పేరు పూర్తి స్థాయిలో ఏంది అంటే, అన్ని పేపర్లకు సంబంధించి, అన్ని ఛానళ్లకు సంబంధించి అబ్జర్వ్ చేయాలి. ఎక్కడెక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతుందో వాటన్నింటినీ కూడా బయట పెట్టేందుకు ఒక అధికారిని నియమించుకోరు. ఇగో ఇసొంటి అన్ని ఎంబటి అక్కడి కలెక్టర్కు ఫాలో అప్ చేసి దాని సంగతి ఏందో చూడు అని చెప్పే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే బాగుంటుంది తప్ప లేకపోతే లేదండి. లేకపోతే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దాంతో పాటుగా ప్రగతి భవన్ పై మాట మార్చారు. స్టడీ సర్కిల్ చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేశారు. రైతు బంధు 15,000 అన్నారు, కానీ 10,000 లెక్కనే ఇస్తున్నారు. కానీ హామీలన్నీ ఎలా అమలు చేస్తారు? సర్కారు నుండి తీసిన బీజేపీ ఎమ్మెల్యేలు. మొత్తానికి ఏం జరిగిందండి,
ప్రగతి భవన్ మాట మార్చారు, స్టడీ సర్కిల్ గా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేసిలు. ఇక గింత మార్చేసినాక ఎందుకు అనేది బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు పంచాయతీ పెడతాం. రైతు బంధు ఏమన్నారు, 15,000 అన్నారు, కానీ 10,000 లెక్కనే ఇస్తున్నారు. మరి వచ్చే నెల హామీలన్నీ ఎలా అమలు చేస్తారంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పంచాయతీ పెడుతున్నారు. ఇక దాంతో పాటుగా టీఎస్పీఎస్సీ 2వ రోజు నో అపాయింట్మెంట్. టీఎస్పీఎస్సీ సభ్యులను కలవని గవర్నర్, రాజీనామాలపై కొనసాగుతున్న సస్పెన్స్. సభ్యుడు సత్యనారాయణ రాజీనామా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఇగో రేవంత్ మంచి ఫ్రెండ్ హాయ్ మల్లన్న అంటూ పలకరించారు. భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఏమున్నది, మొన్న ఎవరు నాకు తెలిసి మంత్రి హరీష్ రావు ఒక వ్యాఖ్యలు చేసిండు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు మేము 2014లో ఏమనలే, ఇప్పుడు మమ్మల్ని కూడా ఏమనద్దు అనే కోణంలో మాట్లాడిను. మరి గదే జరుగుతుందో ఏం జరుగుతుందో అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఫార్మాసిటీ రద్దుతో స్థానికులు రైతులలో సంతోషం, రియాల్టర్లలో కలవరం. బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట. ఫార్మాసిటీ కోసం 19,933 ఎకరాల సేకరణకు నిర్ణయం. ఇప్పటికీ 13,000 ఎకరాల భూసేకరణ, భారీగా రుణాలు. భూమి కోసం ఇప్పటికే 500లకు పైగా కంపెనీల దరఖాస్తు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఫార్మాసిటీకి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుందని దీని మీద మనం స్టడీ చేయాలి. ఇక మొత్తానికి స్మితా సబర్వాల్ కనిపించిందండి. మంత్రుల ఛాంబర్లలో స్మితా సబర్వాల్, జేఎస్ రంజన్ కూడా కనబడ్డ పరిస్థితి అయితే కనబడ్డారు. ఈయన ఐటీకి సంబంధించి ఉన్నారు, ఈమె సీఎం కార్యాలయానికి సంబంధించి కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి ఆఫీసర్లు ఎట్లెట్లున్నారు, ఏం కథ అనేది మీకు కూడా తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, మీరు మళ్ళీ ఎక్కువ కూడా ఆలోచించకుర్రి. ఇది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ఇగో కనబడుతున్నది కదా, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది ఏమైనా ఎట్లయినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవాలు అని చెప్పేది కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవ కోణాలు ఏంటి అనేది